ప్రపంచంలోనే పర్యాటకులు అతి తక్కువగా వెళ్తే దేశం తువాలు. పసిఫిక్ సముద్రంలో ఆస్ట్రేలియా, హవాయ్ దేశాల మధ్యలో విసిరేసినట్టు ఉంటుంది ఈ ప్రాంతం. అమెరికాలోని పిట్స్బర్గ్ నగరాన్ని సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అని పిలుస్తుంటారు. ఇక్కడ మొత్తం 446 వంతెనలుంటాయి. మరి బోయింగ్ 747 లాంటి భారీ విమానాలు ప్రయాణించేందుకు సెకనుకు 4 లీటర్ల ఇంధనం అవసరమవుతుంది. క్రాబ్ మెంటాలిటీ, జీవితంలో ఎడుగుతున్న వారిని కిందికి లాగేందుకు ప్రయత్నం చేసే వైఖరి మనస్తత్వాన్ని ఇలా అంటారు. టాస్ గెలిస్తే ఉచితంగా మద్యంను తాగే అవకాశం ప్రతి బుధవారం అందిస్తోంది కొలరాడోలోని ఓ బార్. ఓడితే మాత్రం రెట్టింపు వసూలు చేస్తారు. అప్పుడే పుట్టిన శిశువుల శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది. అధిక మొత్తంలో ఉండే ఈ నీరు బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఓ స్థిరమైన ప్రదేశం కాకుండా చెట్టుమీద, పూలమొక్క, నేలమీద ఇలా ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంటాయి పాండాలు. అవతలివాళ్ల ఏమనుకుంటారు అనే ముఖమాటంతో కొందరు బలవంతంగా నవ్వుతుంటారు. అదొక రకంగా మనం నవ్వడంతో సంతోషంగా ఉన్నామని సంకేతాలు మెదడుకు చేరి మూడ్ని మెరుగుచేస్తుంది. పిల్లలు రోజులో కనీసం 6 సార్లు తమ తల్లిదండ్రులకు చిరాకు తెప్పిస్తుంటారని అధ్యయనం. ఫిసాంథ్రపోబియా, గతంలో తమకు ఎదులైన అనుభవాల గురించి మళ్లీ మనుషుల్ని నమ్మదానికి భయపడుతుంది. ఏ ఒక రోజుకు ముందు వెనుక పబ్లిక్ హాలిడేలు ఉన్నా ఆ రోజున సెలవుగా ప్రకటించే సంప్రదాయం జపాన్లో ఉంది. ప్యారిస్లోని ఐఫిల్ టవర్ నిర్వహణకు రోజూ దాదాపు 600 మంది సిబ్బంది శ్రమిస్తుంటారు. మన ట్రావెల్ ప్లాన్స్లో 50% సోషల్ మీడియాలో తెలిసినవాళ్లు పోస్ట్ చేసే ఫోటోల ఆధారంగానే ఉంటాయి.